రాజధాని పునర్నిర్మాణ సభకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పెద్ద సంఖ్యలో ప్రజలు బయలుదేరి వెళ్లారు. ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్తో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఒంగోలు నగరంలోని ప్రతి డివిజన్ నుండి ప్రజలు రాజధాని పునర్నిర్మాణ సభకు స్వచ్ఛందంగా కదిలారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కదిలారు. రాజధాని పునర్నిర్మాణ సభకు ఒంగోలు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్లే విషయమై ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గత 3 రోజుల నుండి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ వచ్చారు. ఒంగోలులోని ప్రతి డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలం నుండి పెద్ద సంఖ్యలో బస్సులో ప్రజలు, పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. రాజధాని పునర్నిర్మాణ సభకు వెళ్లే వారికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించారు. మంచినీటి బాటిళ్లు, భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసి ఉంచారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బయలుదేరిన ప్రతి ఒక్కరూ రాజధాని పునర్నిర్మాణ సభలో పాల్గొని తిరిగి వారి ప్రాంతాలకు సురక్షితంగా చేరుకునేలా ప్రతి బస్సుకు టీడీపీ తరపున ఇన్ఛార్జీలను దామచర్ల జనార్దన్ రావు నియమించారు. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎంపీ గారి నాయకత్వం. చెప్పండి. ఎంతమంది ఒక వాటర్ బాటిల్ వచ్చింది. బాబురా సరిపోయినాయా? అన్నీ అయిపోయినాయా? మూడు రావాలి. క్లాస్